శంఖారావము 6th చాప్టర్ అయిన ధ్యాన యోగంలో 37వ శ్లోకం చదువుకుంటున్నాం. ఇప్పుడు మన రికార్డింగ్ నెంబర్లో 55 అన్నమాట. కృష్ణుడిట్లు వివరింపగా అర్జునుడు మరల ఈ విధముగా ప్రశ్నించెను. శ్రద్ధ కలిగినవాడు నీవు చెప్పిన యోగస్థితిని చూచుటకు ప్రయత్నించును. అందుకొందరికి మార్గము తెలియక, కొందరికి పరిస్థితులు బాగుండక నీవు చెప్పిన సంయమము లభింపకపోవచ్చును. అయినను అతడు ప్రయత్నించుచునే ఉండును. అట్టివాడు యోగస్థితిని గూర్చిన ప్రయత్నము నుండి మనస్సు చెదిరిపోయిన స్థితిలో ఉండును. సిద్ధి కలుగకయే మరణించును. వాని గతి ఏమగును? చేసిన ప్రయత్నము, ఖర్చు పెట్టిన కాలము పూర్తిగా వ్యర్థమేనా? అట్లయినచో అతడిహము పరము చెడినవాడై నశించును కదా. సంయమమునకై యత్నింపని మూర్ఖుడైన సంసారి సామాన్య సుఖములయందైనను ఆసక్తి కలిగి జీవించును. నియమము లేకుండా తినదలచినది తిని, తాగదలచినది త్రాగి, చెరింపదలచిన విధమున చెరించుచు తన ధోరణిలోనైనను సుఖపడుచు చచ్చును. యోగాభ్యాసమను పేరుతో ఇహసుఖములను, వ్యామోహములను, మమకారములను విడిచిపెట్టుకుని వానికి దూరమై యోగస్థితి లభింపక దానికి భ్రష్టుడై చనిపోయిన వాని గతి ఏమి? సముద్రములోని నీరు స్వచ్ఛతకై లవణములను, మాలిన్యములను వదులుకొని మింటికెక్కి మేఘములై ఊరేగుచున్నది. అట్టి మేఘములు వర్షించుటకై కూడుకొనుచున్నప్పుడు పెద్ద గాలి వచ్చినచో చిన్నాభిన్నములై దిక్కులకు చెదిరిపోవును. ఆ మేఘముల వలె యోగసిద్ధి లేక చనిపోయిన సాధకుని జీవితము కూడా వ్యర్థమైపోవునా? అట్లు జరిగినచో వానికి ప్రతిష్ట ఎక్కడా? అనగా నిలుచునట్టి తావెక్కడా? ఉభయభ్రష్టుడగును గదా. పరబ్రహ్మమును నమ్మినవానికి ఇట్టి గతి పట్టవచ్చునా? ఈ సందేహము నాకు మిగులకుండా తీర్చుటకు తగిన వాడవు నీవే. నీవుగాక మరి ఒకడు నా ఈ సందేహమును ఎట్లు తీర్పగలడు? 37, 38, 39 శ్లోకాలు అయిపోయినాయి. అది విని కృష్ణుడిట్లు వివరించను. అర్జున, శుభమైన కార్యాచరణమును అవలంబించిన వాడెన్నడూనూ దుర్గతిని పొందడు. సముద్రము నుండి ఆవిరి అయి లేచిన నీరు మేఘములుగా కట్టుకొని వర్షింపబో వేళకు గాలి విసరుకు చెల్లాచెదరైపోవచ్చున్నది నిజమే. కానీ ఆ మేఘములు ఎక్కడికి పోయినవి? మరి ఒక చోట మరల మేఘములుగా కట్టుకొనుచున్నవి. వర్షము యొక్క ఆవశ్యకతను నిర్ణయించు ప్రకృతి ధర్మములను అనుసరించి ఆవశ్యకమైన చోట వర్షముగా భూమికి దిగివచ్చుచున్నవి. ఈ దిగివచ్చిన జలములు తల్లి పాలవలే భూమిని పోషించి సారవంతము చేసి సార్థకము చేయుచున్నవి. అట్లే యోగ సాధన మార్గం అవలంబించి భ్రష్టుడైన వాడు సిద్ధిని పొందకుండా చనిపోయినను చేసిన ప్రయత్నము పవిత్రమైనది కనుక వైఫల్యము కూడా వాని అభివృద్ధికే తోడ్పడును గాని వ్యర్థము కాదు. అట్టివానికి ఇహలోకమున గాని పరలోకమున గాని వినాశము కలుగదు. పుణ్యకర్మ చేసిన వారు పుణ్యలోకము పొందుదురు. వాడును అట్లే పుణ్యమైన స్థితిని పొంది శాశ్వతములైన సంవత్సరముల తరబడి తన పుణ్య సంస్కారముల యందు నివసించును. అది ఏ పుణ్యలోకము. దినమంతయు మధురమైన సంగీత సాధన చేయువాడు నిద్రించినను స్వప్నము మధురముగానే అనుభవమునకు వచ్చును. స్వప్నమున కూడా సంగీత వ్యాసంగమే ఉండును. నిరంతరము చక్కని చిత్రలేఖనము చేయువాడు స్వప్నమున కూడా దివ్య సౌందర్యము గల చిత్రముల రూపరేఖలనే ఆనందించుచుండును. అట్లే అట్టివారు శరీరము విడిచిన వెనుక కూడా ఆ సంస్కారమునందే ఆనందించుచుందురు. అట్టి ఆనందమునందు కాలము వర్తింపదు. స్వప్నమున కొన్ని గంటల అనుభవము కూడా ఒక క్షణాంతర్భాగమున జరిగిపోవును. కొన్ని గంటల ప్రయాణము చేసినట్లు కలిగిన స్వప్నమునకు క్షణకాలము కూడా పట్టదు. అట్లే సత్కర్మ చేసి దేహము విడిచిన వానికి కలుగు ఆనందము కొన్ని వేల సంవత్సరముల అనుభవముగా ఉండును. దానికి మనం ఎరిగిన కాలము కొన్ని దినములో క్షణములో మాత్రమే ఉండవచ్చును. అదేవిధముగా ఆత్మ సంయమము అభ్యసించుచు సిద్ధి కలుగక ముందు చనిపోయినవాడు
తన అనుభవమున కొన్ని వేల సంవత్సరములు దాని సుఖమును అనుభవించును. మరల శరీరధారణము జరుగునప్పుడు కూడా పరిశుభ్రమైన మార్గం ఏర్పడును. శుచిగలవారు శ్రీమంతులు అయిన కుటుంబమును జన్మించును. తన పూర్వ కర్మానుభవము వలన అట్టివారి గర్భములకే ఆకర్షింపబడును. సాధన ఇంకనూ మంచిదైనచో యోగసిద్ధి చెందిన వారి ఇంట పుట్టును. ఈ విధముగా జన్మించుట మిగిలిన వారికి చాలా దుర్లభము సుమా. అట్లు జన్మించుట వలన సత్సాంగత్యము తోడుకాగా తన బుద్ధి వెనుకటి సంస్కారమునకే మొగ్గి మరల సాధనము అవలంబించి సిద్ధుడగును. 40, 43, 41, 42, 43 శ్లోకాలు అయిపోయినాయి. యుక్తతముడు అనేది ఇంకొక హెడ్డింగు. 44వ శ్లోకం. జీవుల ప్రవర్తనలన్నీయును చాలా వరకు అభ్యాసముపై ఆధారపడి ఉండును. కొంతవరకు మాత్రమే వికాసముపై ఆధారపడి ఉండును. సృష్టిలో ఈ రెండునూ ముఖ్యమైనవే. అభ్యాసమనగా చేసినదే మరల చేయునట్టి లక్షణము. వికాసమనగా అంతకు ముందు కన్నా విప్పారునట్టి పరిస్థితిని కలిగించు మార్పు. గుండె కొట్టుకొనుట, శ్వాస ఆడుట, జన్మలెత్తుట అభ్యాసమునకు సంబంధించిన ఉదాహరణలు. మేల్కాంచుట, తెలుసుకొనుట మొదలగునవి వికాసమునకు ఉదాహరణలు. అందభ్యాసము తమోగుణము వలనను వికాసము రజోగుణము వలనను కలుగును. ఈ రెండిటికి పొందిక కలిగినచో సత్వగుణము అనబడును. దాని వలన దేహమునకు అవ్యక్తమైన వెలుగునకు పొందిక ఏర్పడి జీవుడగును. కనుక ఈ లక్షణములన్నీ ప్రకృతికి సంబంధించినవై మనలో స్వభావములుగా ముడిపడి ఉండును. అభ్యాసముపై ఆధారపడి పనులు చేయువారు సాధకులు. వికాసముపై ఆధారపడి పనులు చేయువారు సిద్ధులు. సత్కర్మలు కానీ దుష్కర్మలు కానీ సాధకులు ఎట్లు చేయుదురో లేక సంసారులు ఎట్లు జారి పడుదురో ఊహింపగలుగుట సాధ్యపడును. సాధుజనులకు సాధకులు అభ్యాసముపై ఆధారపడుదురు కనుక వారు సత్కర్మలు ఎట్లాచరింపగలరో ఊహించి చెప్పగలము. అట్లూహించుటకు కొలబద్దలే జ్యోతిషము, సాముద్రికము, శకునము మున్నగు శాస్త్రములు. సిద్ధులు అభ్యాసముపై కాక వికాసముపై ఆధారపడుదురు కనుక వారేమి చేయుదురో, ఎట్లు చేయుదురో, ఎప్పుడు చేయుదురో ఊహించుటకు సాధ్యపడదు. లోకమున ఎక్కువ మంది సాధకులకు వారి స్వభావము వారి అభ్యాసములపై ఆధారపడి ఉండును. 10 సంవత్సరముల పాటు తెల్లవారుజామున నిద్రలేచుట అభ్యాసము చేసినవాడు అప్రయత్నముగా అట్లే చేయుచుండును. కిందటి జన్మలో యోగ సాధన చేసి సిద్ధి పొందక చనిపోయినవాడు ఈ జన్మలో అప్రయత్నముగా మరల యోగ సాధన వైపునకే మ్రొగ్గును. దానికి సంబంధించిన గ్రంథములు నచ్చును. అట్టి వ్యక్తులు వారి సమావేశములు అతనికి రుచించును. తనకిష్టమున్నను లేకున్నను ఆ వాతావరణం అతనిని ఆకర్షించును. అట్టివానికి వయస్సు వాతావరణము వలన మనస్సునకు దుస్సాంగత్యము కలిగినను నష్టము కలుగదు. బుద్ధికి పూర్వాభ్యాసం ఉన్నది కనుక వానికి ఇష్టము లేకున్నను ఏదో ఒక సంఘటన వలన తనకు తెలియకయే మారిపోయి సాధన సాగించును. లోకమున కొంతకాలము పతనము చెంది తర్వాత బాగుపడిన వారందరూ ఇట్టివారే. యోగాభ్యాసముపై అభిలాష ఉండుటయే పూర్వజన్మ సంస్కారము. కేవలము యోగశాస్త్రము చదివిన వానికన్నా పూర్వ సంస్కారము కలవానికే బలం ఎక్కువ. ఈ సంస్కారము లేనివాడు యోగశాస్త్రము అభ్యసించినను అది పాండిత్యమునకు, చిలుక పలుకులకు, ధనార్జనకు, సన్మానములకు వేడుకపడుటకు, 10 మందిచే పూజింపబడవలనని ప్రయత్నించుటకు మాత్రమే వినియోగపడును. బాగుగా చదివిన వారిలో ఈర్ష్యాసూయలు గలవారు శాస్త్రము యొక్క బలాబలములు తేల్చుకొనుటకై ఆసుర పద్ధతులు అవలంబించువారు కలరు గదా. వారందరూ ఈ తరగతికి చెందినవారే. గ్రంథములయందలి శబ్దబ్రహ్మము కూడా వేదమే గనుక శబ్దార్థములు సాధకునకు గోచరించు వైఖరి వేరు, పండితునకు గోచరించు వైఖరి వేరు. పూర్వాభ్యాసము కలవానికి శాస్త్రగ్రంథములు, సంభాషణలు, సద్గోష్ఠులు సరి అయిన మార్గమును చూపును. ఈ మార్గమును సాధకుడు కేవలము పండితుని వలె కాక గర్వాహంకారాదుల నుండి పరిశుద్ధి చెందును. ఈ లోపున ఎన్ని జన్మలెత్తినను కాలక్రమమున ఆత్మజ్ఞానము పొంది సిద్ధుడగును.
ప్రయత్నమనున్నది పూర్వజన్మ వాసనచే సులభముగా బలీయమగును గనుక ఇట్టి ప్రయత్నమున సాధకుడు అనేక జన్మలలోనైనను సిద్ధుడై ఉత్తమగతిని పొందును. 44-45 శ్లోకాలు అయిపోయినాయి. ఇన్నిటికి మూలము అభ్యాసము అనగా సాధన యందలి మంచి చెడ్డలను తెలుసుకొనుటకు వ్యర్థముగా ప్రయత్నింపక ఆచరణలో పెట్టుటయే సాధన. అది తెలిసిన జ్ఞానమును కర్మాచరణముతో యోగము చేయు విధానము గనుక అది తెలిసిన జ్ఞానమును కర్మాచరణముతో యోగము చేయు విధానము గనుక యోగ విద్య అనబడును. ఆచరణమును అవలంబించువాడు తపస్సు చేయువానికన్నా అధికుడు. తపస్సు అనగా తీవ్రమైన నిష్ఠ, దానికన్నా నిరంతరమైన ఆచరణ గొప్పది. జ్ఞానము కన్నా ఆచరణయే గొప్పది. ఆచరణ లేనిచో తెలిసిన జ్ఞానము మనకంటదు. సత్కర్మను ఆచరించుట కన్నా కూడా దానిని అభ్యాసము చేయుట గొప్పది. ఎప్పుడో ఒకమారు సత్కర్మను ఆచరించినచో ఆనందము కలుగవచ్చును గాని స్వభావమున మార్పు కలుగదు. మరల మరల ఆచరించుచున్నప్పుడు మాత్రమే స్వభావమున మార్పు కలుగు అవకాశమున్నది. స్వభావమనగా త్రిగుణములు పాళ్లుగా కలపబడి ఉండుట. ఈ పాళ్ళు మారిననే గాని స్వభావము మారదు. పాళ్ళు మారవలెనన్నచో ఇష్టమున్నను లేకున్నను సత్కర్మలను మరల మరల ఆచరించుచుండవలెను. ఇదియే యోగాభ్యాసము. కనుకనే తపస్సు చేయువానికన్నా జ్ఞానమార్జించువానికన్నా సత్కర్మలు ఆచరించువానికన్నా అభ్యాసము చేసి యోగి అయినవాడు ఉత్తముడు. అనగా నేను అను పదమునకు అర్థము తన యందు వికాసము చేసుకునినవాడు ఉత్తముడు. వాడే శ్రద్ధ గలవాడు. శ్రద్ధ అనగా తాను ఆచరించు సత్కర్మాచరణమంతయును ఆచరించువాని యందు మేల్కొనుట. మనలో నుండి ఈ మనలను ప్రేరేపించుచున్నవాడెవడో వానియందు సత్కర్మాచరణకు మన ఆచరణము వికాసనము చెందుటయే శ్రద్ధ. ఆచరింపవలసిన పని ఆచరణలో లీనము కావలెను. ఈ అఖండమైన వికాసమే శ్రద్ధ. నన్ను శ్రద్ధతో ఎవడారాధించునో వాడు నా దృష్టిలో ఉత్తముడైన యోగి అని కృష్ణుడు చెప్పుచున్నాడు. 46-47 శ్లోకాలు అయిపోయినాయి. మన రికార్డింగ్ నెంబరు 55 కూడా అయిపోయింది. అదేవిధంగా 6వ అధ్యాయమైనటువంటి ధ్యాన యోగం కూడా అయిపోయింది. నెక్స్ట్ మనం 7వ అధ్యాయం విజ్ఞాన యోగం చదువుకోవాలి.